నమస్తే వ్యూవర్స్, నేను మీ డాక్టర్ కవితారెడ్డి హెల్త్ ఫౌండేషన్ నిజామాబాద్. ఇవాళ మనం మాట్లాడబోయే టాపిక్ ఎర్లీ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, ప్రెగ్నెన్సీ అంటేనే చాలామంది కంగారు పడుతూ ఉంటారు. ప్రెగ్నెన్సీ ఎలా క్యాల్కులేట్ చేస్తాము అంటే, సపోజ్ రెగ్యులర్ పీరియడ్స్ అయ్యే వాళ్ళకు యూజువల్గా ఓవ్యులేషన్ అయ్యే టైం నుంచి మరియు వాళ్ళకు ప్రెగ్నెన్సీ ఆ జర్నీ ఆ పీరియడ్ అనేది రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకు, మిస్డ్ పీరియడ్ ఉంటే డెఫినెట్గా మనం ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తే వాళ్ళకు పాజిటివ్ వస్తుంది. రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళకు ఈ ప్రెగ్నెన్సీ ఈ ఓవ్యులేషన్ తర్వాతనే చాలామంది దే ఫీల్ వెరీ యాంగ్షియస్. కొందరికి సిమ్టమ్స్ అర్లీగా స్టార్ట్ అయిపోతాయి. అంటే వాళ్ళకు ప్రెగ్నెన్సీ వచ్చేది ఉంది, ఆ సైకిల్లో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుంది అంటే కొందరికి కొన్ని సిమ్టమ్స్ అనేవి డెవలప్ అవుతాయి యాజ్ ఎర్లీ. అంటే బ్రెస్ట్లో హెవీనెస్ కావడము, బ్రెస్ట్ పెయిన్ రావడము, లేకపోతే కొంచెం గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం రావడం, అంటే వామిటింగ్ వికారం రావడము, విరోచనాలు రావడము, లేకపోతే వామిటింగ్స్ కావడము, కొందరు ఇరిటబుల్గా ఉంటారు, కొందరికి జనరల్గా వీక్నెస్ అవుతుంది. ఇవన్నీ వెరీ వెరీ ఎర్లీ, అంటే పీరియడ్స్ డిలే కాకముందుకే కొందరికి ఈ సిమ్టమ్స్ అనేవి డెవలప్ అవుతాయి. అప్పుడు ఏమంటే మనకు పీరియడ్ కొంచెం డిలే కాగానే మనం యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటే అది పాజిటివ్ యూజువల్గా వస్తుంది. అన్లెస్ వాళ్ళకి కొందరికి ప్రెగ్నెన్సీ పీరియడ్స్ చాలా ఇర్రెగ్యులర్గా ఉంటాయి. అంటే వాళ్ళకి ఏమవుతుందంటే ఓవ్యులేషన్ అనేది లేట్గా అవుతుంది. అంటే అండం ఉత్పత్తి కావడం, బాడీలో ఉత్పత్తి అయ్యి అది ఇంప్లాంటేషన్ అయ్యే టైంకి చాలా డిలే అవుతుంది. ఇటువంటి వాళ్ళకు మనం ప్రెగ్నెన్సీ టెస్ట్ డిలేడ్ పీరియడ్స్ కన్నా చేసినా కూడా రాదు, కొంచెం లేట్గా, ఇటువంటి వాళ్ళకు కొంచెం లేట్గా ప్రెగ్నెన్సీ టెస్ట్ మనం చేయవలసి ఉంటుంది. అర్లీ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ ఏమేమి మనము చూస్తామంటే, యూజువల్గా ప్రెగ్నెన్సీలో ఫస్ట్ నేను చెప్పినట్టు మీకు బ్రెస్ట్ చేంజెస్ ఉంటాయి, గ్యాస్ట్రైటిస్ లైక్ వామిటింగ్ సెన్సేషన్ కానీ, విరోచనాలు కావడం కానీ, ఇంకా కొందరికి యూరినేషన్ పీరియడ్ డిలే అయింది అంటే యూరినేషన్ ఎక్కువ వస్తుంటుంది, తరచూ యూరిన్ పోతూనే ఉంటారు వాళ్ళు. అటువంటి వాళ్ళకి ఎందుకు ఈ యూరినేషన్ ఎక్కువ వస్తుందంటే, మన శరీరంలో ఈ ప్రెగ్నెన్సీ అవటానికి హెల్ప్ చేసే హార్మోన్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ ఎక్కువ అవుతాయి ఆ టైంలో. అండ్ రక్త ప్రసరణ కూడా గర్భసంచికి ఎక్కువ అవుతాయి కదా, ఆ టైంలో వీళ్ళకు యూరినేషన్ ఎక్కువగా వస్తుంటుంది. ఇంకొకటి, ఈ గర్భసంచి ఏమవుతుందంటే ఈ ఒంటేలు సంచి, మూత్రపు సంచి మీద ఇట్లా ప్రెస్ చేస్తూ ఉంటుంది. ప్రెస్ చేయడంతో వీళ్ళకు యూరినేషన్ అనేది ఎక్కువ వస్తుంది. ఇంకా చాలామందికి ఏమంటే వామిటింగ్ సెన్సేషన్ కావడము, వామిటింగ్స్ కావడము, తర్వాత తొందరగా అలసిపోతారు అనమాట. అలసిపోవడము, కొంచెం పని చేయగానే అలసిపోవడం, ఇవన్నీ కూడా హార్మోనల్ చేంజెస్. శరీరంలో చాలా హార్మోనల్, ఒక లేడీ ప్రెగ్నెంట్ అయిందంటే అన్నీ మన శరీరంలో ప్రతి ఒక్క అవయవం అనేది కూడా చేంజ్ అయిపోతుంది, దాని ఫంక్షనింగ్ కూడా చేంజ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వామిటింగ్స్ ప్రెగ్నెన్సీలో ఎందుకైతే అంటే వామిటింగ్స్ కూడా ఈ హార్మోనల్ చేంజెస్ కావడంతో అదొక ఫస్ట్ సిమ్టమ్ అనమాట. అంటే మనకు చెప్తారు ప్రెగ్నెన్సీ పీరియడ్ డిలే అయింది, వామిటింగ్ అవుతున్నాయి అంటే వితౌట్ టెస్టే అందరు చాలామంది కన్ఫర్మ్ చేసేసుకుంటారు. ఎందుకంటే యూజువల్గా ప్రెగ్నెన్సీ రావడం వాళ్ళకు చాలా వామిటింగ్స్ అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు గ్యాస్ట్రిక్ జ్యూసెస్ కానీ అవన్నీ కూడా ఎక్కువ తయారవుతుంటాయి. దాంతో వాళ్ళకు వామిటింగ్ కావడము, ఏదైనా ఫుడ్ చూడగానే వాళ్ళకి అవర్షన్ కావడం, అది తినబుద్ధి కాకపోవడము, లేకపోతే ఫ్రీక్వెంట్గా మోషన్స్ కావడం, ఇవన్నీ అనేకమైన గ్యాస్ట్రిక్ డిస్టర్బెన్సెస్ వస్తాయి. దాంతోపాటు కొందరికి నేను అన్నట్టు యూరినేషన్ ప్రాబ్లం కూడా, తరచూ యూరిన్ వెళ్తూనే ఉంటారు. ఇంకా సిమ్టమ్స్ ఏమంటే కొందరికి స్పాటింగ్ కనబడుతుంది. పీరియడ్స్ డిలే కాగానే స్పాటింగ్ కనబడుతుంది. స్పాటింగ్ ఎందుకంటే అది ఇంప్లాంటేషన్ పీరియడ్, ఆ ఇంప్లాంటేషన్ అయ్యే టైంకి కొన్నిసార్లు స్పాటింగ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. దాంతో మనం కంగారు పడవలసిన అవసరం లేదు. మీకు ఏమన్నా ఇబ్బంది అనిపిస్తే మీకు దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ని మీరు కన్సల్ట్ కావచ్చు. ఇంకా తర్వాత సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా, మూడ్ స్వింగ్స్, కోపం రావడము, ఇరిటేషన్ రావడము, తరచూ నిద్రపోవడము, ఇవన్నీ కూడా ఈ ఎర్లీ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ ఇవి డెవలప్ అవుతాయి. సో మనము ఏదైనా సరే, మనము ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ వామిటింగ్స్ ఉన్నా ఏది ఉన్నా మనం మన డాక్టర్ దగ్గరికి వెళ్ళి సంప్రదిస్తే వాళ్ళు దానికి అవసరమయ్యే టెస్టులు, యూరిన్ టెస్ట్ కాకుండా మనము ప్రెగ్నెన్సీ నిర్ధారణకు బ్లడ్ టెస్ట్, సీరం హెచ్సిజీ లెవెల్స్ కూడా చెక్ చేసుకొని మనం నిర్ధారణకు రావచ్చు ప్రెగ్నెన్సీ. సో ఇవి మనకు ప్రెగ్నెన్సీలో వచ్చే అర్లీ సిమ్టమ్స్. సో బీ సేఫ్, బీ హెల్దీ, and any problem please consult your gynecologist. Thank you.
వచ్చినావు?